అన్న పెడతా. చెప్పండి. నా పేరు కాటం శివ, బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి, ఉస్మానియా యూనివర్సిటీ. అన్న, ఈరోజు మేము ఈ నెల మార్చి 13 తారీఖున ఒక అప్రజాస్వామిక సర్క్యులర్ను వీసీ గారు జారీ చేసిరు. అది కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు డైరెక్షన్లో ఈ వీసీ గారు ఈ సర్క్యులర్ ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈ యూనివర్సిటీ ఎన్నికల ముందు విద్యార్థులతోని ఎన్నో సభలు సమావేశాలు పెట్టుకొని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇదే విద్యార్థులను ఇవాళ ఉద్యోగాల కోసం ప్రశ్నిస్తారని, అలాగే ఫీజు రింబర్స్మెంట్ కోసం ప్రశ్నిస్తారని, అలాగే స్కాలర్షిప్ల కోసం ప్రశ్నిస్తారని ఇవాళ వచ్చి 16 నెలలు కాలేదు పట్టుమని కాంగ్రెస్ గవర్నమెంట్ 48 మంది గురుకుల విద్యార్థులు చనిపోతే దాని మీద ప్రశ్నిస్తారని, ఇవాళ విద్యార్థుల అన్నంలో బ్లేడ్లు వస్తూ ఉన్నాయి, పురుగులు వస్తూ ఉన్నాయి. ఆడపిల్లలకు హాస్టల్లో మంచినీళ్ళు రాక వాళ్ళు అర్ధరాత్రి 12 దాకా ధర్నాలు చేసే విధంగా మీరు చూస్తూ ఉన్నారు. ఇవన్నిటి మీద ప్రశ్నిస్తామని చెప్పి ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి సర్క్యులర్ జారీ చేసి విద్యార్థి సంఘాల విద్యార్థుల మేధావుల గొంతు నొక్కేస్తే మా ప్రభుత్వాన్ని ప్రశ్నించారని చెప్పి ఈ దొంగ సర్క్యులర్ అనేది రేవంత్ రెడ్డి డైరెక్షన్లో వీసీ గారు ఈ సర్క్యులర్ను జారీ చేశారు. ఈ సర్క్యులర్కు మేము 13 తారీఖు నుంచి ఇప్పటిదాకా మేము ప్రతిరోజు దీక్షలు కావచ్చు, నిరసనలు కావచ్చు, బంధులు కావచ్చు, రాస్తారోకాలు కావచ్చు, ప్రతి ఒక్కటి చేస్తూనే ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాన్ స్టాప్గా చేస్తున్నప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంతవరకు చలనం లేదు. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ గత జాతీయ ఉద్యమం కావచ్చు, ఇలా ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం కావచ్చు, తొలి దశ మల్లి దశ ఉద్యమంలో కావచ్చు, ఎన్నో ఉద్యమాలకు నిలవు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ. 100 సంవత్సరాల చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీ గడ్డపైన నువ్వు ఒక అప్రజాస్వామిక సర్క్యులర్ జారీ చేస్తే మేము చూస్తూ ఊరుకోము. ఐక్య విద్యార్థి సంఘాల తరఫున మేము రానున్న రోజులలో ఉద్యమాన్ని వృద్ధితం చేసి మిలిటెంట్ ఉద్యమాలు చేసి ఈ రేవంత్ రెడ్డి ఎవరైతే మా విద్యార్థుల పేరు చెప్పుకొని గద్దెనెక్కిండో అదే విద్యార్థులము నీకు బుద్ధి చెప్పే విధంగా మేము రానున్న రోజులలో కాబోయే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి నీకు ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా అడుగడుగునా ప్రశ్నిస్తామని మేము హెచ్చరిస్తూ ఉన్నాం.